ఉగాది మహోత్సవాలకు శ్రీశైలం మహాక్షేత్రం ముస్తాబైంది. తమ ఆడపడుచు శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి సారి సమర్పించేందుకు లక్షలాది మంది కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైల క్షేత్రానికి తరలివస్తున్నారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలంలో 5 రోజుల పాటు శ్రీ బ్రహ్మరాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉగాది మహోత్సవాలకు సుమారు 15 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకునే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగా భక్తులకు ఏర్పాటు చేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు విద్యుత్ దీపకాంతులతో ఆలయం ముస్తాబైంది. ఆలయ గోపురాలు విద్యుత్ కాంతులతో ఉగాది మహోత్సవాల శోభ సంతరించుకుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో నేటి నుంచి ఈ నెల 10 వరకు ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని దేవస్థానం అధికారులు ఈవో పెద్దిరాజు తెలిపారు. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం సర్వాంగా సుందరంగా ముస్తాబైంది. ఆలయంలో ఇవాళ ఉదయం యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు ఈవో పెద్దిరాజు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రికి భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు శ్రీశైలం పూరవీధులలో విహరించనున్నారు. మహాక్షేత్రంలో 5 రోజుల పాటు జరగనున్న ఉగాది మహోత్సవాలకు కర్ణాటక నుంచి కన్నడ భక్తులు తొండపతండాలుగా తరలివస్తారు. భక్తి శ్రద్ధలతో వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ శ్రీగిరి మల్లయ్య ఆదుకో మహమ్మాదుకో అంటూ నల్లమల్ల కొండలు ధాటుగా స్వామి చెంతకు చేరుకుంటారు. కోరిన కోరికలు తీర్చాలంటూ ఆర్తితో భగభగ మండే ఎండను సైతం లెక్క చేయకుండా ఆకలి దిప్పకలు మర్చి భక్తి శ్రద్ధతో కన్నడిగులు పాదయాత్ర చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న భక్తులకు దేవస్థానం అధికారులు స్వచ్ఛంద సేవలకు అడవి మార్గంలో ఎన్నడూ చేయని విధంగా భక్తులకు ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ మంచినీళ్లు, అల్పాహారం భోజన వసతి కల్పించారు. అలసిన భక్తులకు, అనారోగ్యంతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు పెట్టి అధికారులు భక్తుల సేవలో నిమగ్నమయ్యారు. శ్రీ బ్రహ్మరాంబదేవిని కర్ణాటక రాష్ట్రం వాసులు ఆడపడుచుగా భావిస్తారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా కన్నడిగులు కర్ణాటక ప్రాంతం నుంచి కర్నూలు మీదుగా ఆత్మకూరు చేరుకొని వెంకటాపురం అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ కొండలు కోనలు దాటుకొని శ్రీశైలానికి చేరుకుంటారు. ఈ ఏడాది బ్రహ్మరాంబదేవి సన్నిధికి కన్నడ భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కన్నడిగులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఉగాది ఉత్సవాలకు దాదాపు 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. శ్రీశైలానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో శ్రీశైల క్షేత్ర వీధులన్నీ రద్దీగా మారాయి. ఉగాది ఉత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్వర్ణ దర్శనాలను ఆలయ అధికారులు నేటి నుంచి నిలిపివేశారు. భక్తులకు 3 క్యూ లైన్ల ద్వారా మాత్రమే స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు, అల్పాహారాన్ని నిరంతరం అందిస్తున్నారు. భక్తులకు అడిగినన్ని లడ్లు ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు అటవీ మార్గంలో మంచినీటి సౌకర్యం, చెలవ పందిళ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగనే క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ జామ్ నియంత్రణ, ఆలయ పరిధిలోని ఖాళీ ప్రదేశాలలో భక్తులు సేదరిరేందుకు చెలువ పందిళ్లు, తాగునీరు, విద్యుదీకరణ, వాహన పార్కింగ్, పారిశుధ్యం తదితర సదుపాయాలు కల్పించామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు నేటి మొదటి రోజు కావడంతో బ్రహ్మరాంబదేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. భృంగి వాహనంలో శ్రీశైలం పూరవీధులలో గ్రామోత్సవం జరుగుతోంది. అయితే రెండవ రోజు శ్రీశైలం బ్రహ్మరాంబదేవి మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. రాత్రి కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. మూడవ రోజు అమ్మవారు మహాసరస్వతి అలంకారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. ఇక స్వామి అమ్మవార్లు నంది వాహనంలో కొలువుదీరి శ్రీశైలం పూరవీధులలో బాజా భజంత్రీలు నడుమ బ్యాండ్ వాయిద్యాలు, కోలాటాలు, డప్పు చెప్పులు నడుమ శ్రీశైలం పూరవీధులలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉగాది మహోత్సవాలలో 4వ రోజు ఉగాది పర్వదినం రోజున అమ్మవారు రమణ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఉగాది పర్వదినం కావడంతో సాయంత్రం స్వామి అమ్మవార్లు రథోత్సవంలో కన్నుల పండుగగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. కన్నడిగులు శివదీక్ష శిబిరాలలో రాత్రి విరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలు ఉంటాయి. కన్నడిగులు భక్తి ప్రపత్తులతో అగ్నిగుండ ప్రవేశం చేసి నిప్పు కనుకలలో నడుస్తూ తమ భక్తిని చాటుకుంటారు. అయితే 5వ రోజు ఉగాది మహోత్సవాలలో చివరోజు శ్రీశైలం బ్రహ్మరాంబదేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది. వాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.